హాయ్ అండి, ఇప్పుడే అందిన తాజా వార్త. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముఖ్యమంత్రి అరెస్టు పూర్తి వివరాలు తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. జగన్ అక్రమాస్తుల కేసులపై సిబిఐ కోర్టులో గురువారం విచారణ జరిగింది. విచారణ తదుపరి కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపటి నుండి రోజువారీ విచారణ చేయాలని కోర్టు పేర్కొంది. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులను సిబిఐ కోర్టు రోజుల వారీగా విచారిస్తోంది. కాగా సీఎంగా ఉన్నారనే ఉద్దేశంతో గతంలో వ్యక్తిగత హాజరు నుంచి కోర్టును మినహాయింపు ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ వ్యక్తిగత మినహాయింపును ఎత్తివేయాలని సిబిఐ కోరనుంది. జగన్ ప్రస్తుతం సీఎంగా లేరు కాబట్టి విచారణకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సిబిఐ కోరనుంది అని తెలుస్తోంది. సీఎంగా ఉన్నారనే కారణం చూపి వైఎస్ జగన్ ఇంతకాలం వ్యక్తిగతంగా హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. సో ఈ విషయం తెలిసిందే. మొత్తానికైతే ఇప్పటి నుంచి ప్రతి శుక్రవారము ఇన్ పర్సన్ హాజరు అవ్వాల్సిందే అని చెప్పేసి ఈ విధంగా సిబిఐ కోర్టు షాక్ ఇచ్చింది ఫ్రెండ్స్.